అనకాపల్లి జిల్లా రూపురేఖలు మార్చేందుకు భారీగా నిధులు తీసుకొస్తున్నట్లు ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే జిల్లా అభివృద్ధికి ముఖ్యమైన పనులకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి హామీలు పొందినట్లు తెలిపారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతించడం చారిత్రాత్మకమని, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. విజయవాడ జాతీయ రహదారిలో అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు రోడ్లను 6 లైన్లుగా విస్తరణకు 1200 కోట్లు నిధులు వచ్చాయని వెల్లడించారు. తుని నుండి నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలను కలుపుతూ కొత్తవలస వరకు నూతన రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సర్వేకు ఆదేశించారని చెప్పారు. చోడవరం, మాడుగుల ప్రాంతంలో 5000 ఎకరాల భూముల్లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయించారన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇంకా పలు స్టేషన్లో ముఖ్య రైళ్ల హాల్టుల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ సీఎం రమేష్ తెలియజేశారు. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గొల్లె రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. మొన్న సెషన్లో ఉన్నప్పుడు నేషనల్ అధికారులను పిలిచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే హైవేలో అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ లేదు, మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 160 కిలోమీటర్ల స్పీడ్ యావరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ మంత్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 6 లైన్ ఏదైతే 6 లైన్ వస్తుందో ఆ 6 లైన్లో ఎక్కడ కూడా 1 సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా, స్లో కాకుండా కూడా, ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాస్లు, ఓవర్ పాస్లు వస్తున్నాయి. అలాగే ఎక్కడైతే టౌన్స్లలో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. మనం ముఖ్యంగా అనకాపల్లికి కూడా టౌన్లో కూడా మొత్తం సర్వీస్ రోడ్డు ఇవ్వాలని చెప్పేసి అడగడం, అది కూడా శాంక్షన్ కావడం. ఇంకొకటి ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటుకు దీనికి ఒక ప్యారలల్ రోడ్డు తుని నుంచి నర్సీపట్నం నుంచి మాడుగుల, చోడవరం కాన్స్టిట్యూన్సీలో కొంత ప్రాంతం, అలాగే మాడుగుల, కొత్త వలస టచ్ అయ్యేట్టుగా ఒక ప్యారలల్ హైవే చేస్తే బాగుంటుందని చెప్పేసి డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని సర్వే చేయించాలని గడ్కరీ గారు ఆదేశించడం జరిగింది. అది సర్వే జరిగితే ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఉండే రోడ్డు కొంత వాడుకొని మిగతా కొత్త రోడ్డు తీసుకుని టోటల్ గ్రీన్ ఫీల్డ్గా వచ్చే విధంగా చేస్తే తుని నుంచి అటు కొత్త వలస వరకు ఒక ప్యారలల్ హైవే, అంటే మిగతా చోడవరము, మాడుగుల, మిగతా ప్రాంతాలు, నర్సీపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేదానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే అక్కడ రైతులకు కూడా బాగుంటుంది. ఇండస్ట్రియల్ కారిడార్ రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది. త్వరగా సర్వే చేపించి అక్కడ కూడా ఒకవేళ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కాకుంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉన్న దాన్ని శాంక్షన్ అయ్యే విధంగా చూస్తామని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది. అలాగే రైతులు కూడా కొంచెం వాళ్ళు పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ కానీ తీసుకుపోయేదానికి ఈ మామూలు లోకల్ ట్రైన్స్లో కూడా కొంచెం సమయం ఎక్కువ ఇక్కడ ఆపితే ఆ పంటలు వాళ్ళు తీసుకుపోయేదానికి, లోడ్ చేసుకునేదానికి సమయం కావాలని అడగడం జరిగింది. అనకాపల్లి రైల్వే స్టేషన్ గురించి అయితే నేను పార్లమెంట్లోనే క్వశ్చన్ ద్వారా అడగడం జరిగింది. మంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్లో ఆన్సర్ చేయడం, అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడర్న్ రైల్వే స్టేషన్గా తీర్చిదానికి అక్కడ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. దాన్ని కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి, ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయ్యేది కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ చేసేదానికి కూడా చేయడం జరుగుతుంది.